నా సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 63. ఒక్కటైనా మైథిలి వీర్లు. నువ్వు నా మీద కోపం పడినా నాకు ప్రాబ్లం లేదు. నీ లైఫ్ బావుంది అంటే నాకంతకంటే ఇంకేం అవసరం లేదు మైదు. అంది చందన ఫ్రెండ్‌ని గట్టిగా హగ్ చేసుకుంటూ. ఇక మైథిలి కూడా తన ఫ్రెండ్‌ని గట్టిగా హగ్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అయింది. ఇక ఒక 2 నిమిషాలకి చందన నుంచి దూరం జరిగి తన కన్నీళ్లు తుడుచుకుంటుంది మైథిలి. చందన కూడా తన కన్నీళ్లు తుడుచుకుంటూ, మరి అయితే మా అన్నయ్యని క్షమించినట్టేసేనా? అడిగింది ఆశగా. ఎందుకో భయమేస్తుంది చందన. ఒకవేళ నేను తనని మళ్ళీ యాక్సెప్ట్ చేసిన తర్వాత నా కర్మకాలి మళ్ళీ ఇది కూడా నాటకమే అని అనిపిస్తే ఈసారి తట్టుకునే ఓపిక నాకు లేదు అంది మైథిలి. అలా ఏం కాదు మైథిలి. అన్నయ్య నిజంగా మారిపోయాడు అంది చందు. ఏమో నాకు కొంచెం టైం కావాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైథిలి. ఇదేంటత్తయ్య ఇలా మాట్లాడుతుంది అడిగింది చందన. దానికి కూడా మనం కొంచెం టైం ఇవ్వాలి చందన. నాకైతే నమ్మకం ఉంది మైథిలి వీర్ మళ్ళీ ఇది వరకులాగా హ్యాపీగా ఉంటారు అని నా మనసు చెప్తుంది అన్నారు ఆవిడ. మీ నోటి చలవన అలా జరిగితే అంతకంటే ఇంకేం కావాల్సిందేముంది అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇక కొంతసేపటికి బయటికి వెళ్ళిన వీర్, వన్య, విహాన్ కూడా ఇంటికి రావడంతో వన్య, విహాన్ తాము కొనుక్కున్న బొమ్మలు అందరికీ చూపించే పనిలో పడిపోయారు. అన్నయ్య, ఇప్పుడు నువ్వు ఇన్ని బొమ్మలు కొన్నావు కదా, నాకెందుకో నీ ఫ్యూచర్ గురించి కొంచెం భయంగా ఉంది అంది చందన. నా ఫ్యూచర్ గురించి భయంగా ఉందా? ఏం మాట్లాడుతున్నావురా? నాకు అర్థం కాలేదు. ఒక్క 5 మినిట్స్ అన్నయ్య, నీకు చాలా బాగా అర్థమవుతుంది అంది చందన. కానీ విషయం అర్థమైన సుగుణ గారు, రాజ్ గారు మాత్రం నవ్వుకుంటూ ఉన్నారు. ఒక 5 నిమిషాలకి అక్కడికి వచ్చింది మైథిలి. అక్కడ చాలా బొమ్మలు ఉండటం చూసి, వన్య, విహాన్, ఇన్ని బొమ్మలు ఎక్కడివి? నాన్న బై చేసా చెప్పింది పాప. వీర్ వైపు కోపంగా చూసింది మైథిలి. అత్త, ఐ టోల్డ్ మాము that will దెబ్బలాడుతుంది. దెన్ మాము టోల్డ్ నేను చూసుకుంటా అన్నాడు విహాన్. ఆ మాటకి వీర్ షాకింగ్గా చూస్తున్నాడు విహాన్ వైపు. ఒరేయ్, నేనెప్పుడు చెప్పానురా నీకు అడిగాడు వీర్. టాయ్ షాప్ దగ్గర అంది వన్య. వామ్మో, ఇద్దరూ కలిసి నన్ను సెంటర్ చేసేసారా అనుకుంటూ ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు వీర్. ఇంతలో తన దగ్గరికి వచ్చింది మైథిలి. నీకు మొన్న చెప్పాను, పిల్లలు అడిగినవన్నీ కొనకూడదు అని, వాళ్ళకి డబ్బుల విలువ తెలియాలి అని. అయినా నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? వాళ్ళకి 1 లేదంటే 2 బొమ్మలు కొంటే సరిపోతుంది కదా, అంతేకాని బొమ్మల షాప్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టక్కర్లేదు అంటూ క్లాస్ పీకడం మొదలుపెట్టింది. అప్పుడు అర్థమైంది వీర్కి ఇందాక చందన ఎందుకు అలా మాట్లాడిందో అని. చందన, దివిత్, సుగుణ గారు, రాజ్ గారు మాత్రం పాప, వీర్ అనుకుంటూ పిల్లల వైపు చూస్తూ ఉన్నారు. చందన కొడుకు దగ్గరికి వెళ్ళి, ఎరా, నిజంగా నువ్వు మావయ్యని అడిగావా అడిగింది అనుమానంగా. హిహిహి, నో అన్నాడు బాబు నవ్వు ఆపుకుంటూ. మా అన్నయ్యని తిట్టిస్తావా అంటూ, మైథిలి ఒకసారి ఇలా రా అంటూ చిన్నగా పిల్లలకి మాత్రమే వినిపించేలా పిలిచింది చందన. అత్త నో, మమ్మీ నో అన్నారు వన్య, విహాన్ ఇద్దరు ఒకేసారి. మరి నా అన్నయ్య తిట్లు తినాలా? దానికి నేను అస్సలు ఒప్పుకోను అంది చందన. ఇక ఒక 5 మినిట్స్కి మైథిలి వీరిని తిట్టడం ఆపేసి పని ఆమెని పిలిచి, ఇందులో 4 బొమ్మలు ఉంచి మిగతావన్నీ ఎక్కడైనా సేఫ్గా పెట్టండి. పిల్లలకి అందకూడదు. వాళ్ళకి కనీసం ఇవి ఎక్కడున్నాయో కూడా తెలియకూడదు అంటూ చెప్పడంతో ఆమె వచ్చి ఆ బొమ్మలన్నీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పోనీ కొనేశాడు కదా, ఆడుకోనివ్వు పిల్లల్ని అన్నారు సుగుణ గారు. అమ్మా, నువ్వు కూడా ఇలాగే మాట్లాడుతున్నావేంటి? ఎలా అయితే పిల్లలు ఎప్పుడు గోల చేస్తూనే ఉంటారు. అప్పుడు మనం వాళ్ళకి వాళ్ళు అడిగింది కొనేస్తాము అని అంది మైథిలి. తల్లి దగ్గరికి వచ్చి తన వైపు కోపంగా చూస్తూ,
దిస్ టాయ్ వై ఉంచావ్? ఇది ఆల్సో టేక్ అప్ అంది కోపంగా. సరే వద్దు అంటే చెప్పు. నేనివి కూడా దాచేస్తా. ఎవరైనా చిన్న పిల్లలుంటారు కదా! వాళ్ళకిచ్చేస్తా. వెంటనే ఆ బొమ్మల్లో నుంచి ఒక 2 బొమ్మలు తన చేతిలోకి తీసుకొని తల్లి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇక విహాన్ కూడా వచ్చి ఇంకో 2 బొమ్మలు తీసుకొని అక్కడి నుంచి వన్య వెనకే తన గదిలోకే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అంది చందన. ఆ మాటకి నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళి అందరికీ స్నాక్స్ సర్వ్ చేసి ఇచ్చింది. ఇంకో 2 ప్లేట్స్ పట్టుకొని పిల్లలకి కూడా ఇచ్చింది మైథిలి. విహాన్ మైథిలి చేసిన స్నాక్స్‌ని లొట్టలేసుకుంటూ తింటూ ఉన్నాడు. ఇక ఇంకో గంటన్నర, 2 గంటలకి అందరూ నైట్ డిన్నర్ కూడా తినేసి ఎవరి రూమ్స్‌కి వాళ్ళు వెళ్ళిపోయారు. వన్య ఆ రోజు కూడా తల్లిదండ్రుల దగ్గరే పడుకుంటాను అని చెప్పడంతో ముందు రోజులాగే కూతురికి కథలు చెప్తూ తనని నిద్రపుచ్చాడు వీర్. లైట్ ఆఫ్ చేసి భార్య వైపు చూస్తూ ఉన్నాడు. కానీ మైథిలి ఇంకా పడుకోకుండా ఏదో విషయం ఆలోచిస్తూ ఉండటం చూసి, "ఏమైంది? దేనికోసం అంతలా ఆలోచిస్తున్నావు?" అడిగాడు వీర్ భార్య వైపు చూస్తూ. "నిన్ను ఒకటి అడగాలి అనుకుంటున్నాను. నాకు ఆన్సర్ చెప్తావా?" అడిగింది మైథిలి భర్త వైపు చూస్తూ. "ఏంటో అడుగు. నాకు తెలిసిందే అయితే ఖచ్చితంగా చెప్తాను." "అది నువ్వు నీ ఆస్తి మొత్తాన్ని నా పేరు మీదకి, పాప పేరు మీదకి రాసేసావా?" అడిగింది మైథిలి. "ఈ విషయం నీకెలా తెలుసు?" అడిగాడు వీర్. "ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు వీర్. నేను అడిగింది నిజమేనా? నువ్వు ఆస్తి మొత్తానికి మా ఇద్దరి పేరు మీదకి మార్చేశావా?" అడిగింది మైథిలి. "అవును. మార్చేశాను." "ఎందుకు?" "ఒకటి చెప్పనా? నువ్వు అది నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. నువ్వు నా జీవితంలోకి రాకముందు వరకు నేను వేరు. నువ్వొచ్చిన తర్వాత నాకే తెలియకుండా పూర్తిగా మారిపోయాను. కానీ నేను మారిపోయాను అని అర్థం చేసుకునే సరికే నా ఈగోని తగ్గించుకునేసరికి నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోయావు. నిజంగా పిచ్చి పట్టిన వాడిలా అయిపోయాను ఈ 5 సంవత్సరాలు. నాకే తెలియకుండా ఒక రకమైన డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయేవాడిని. నేను ఎలా ఉన్నా చిన్నప్పటి నుంచి దివిత్ నన్ను ఎప్పుడు వదల్లేదు. నాతో ఎప్పుడు ఉండేవాడు వాడు. అలాంటిది ఒక్కసారిగా నువ్వు వాడు ఇద్దరూ దూరం పెట్టేసరికి అసలేమయ్యేదో కూడా నాకు అర్థమయ్యేది కాదు. ఏదో ఉన్నాను అంటే ఉన్నాను అంతే. మార్నింగ్ లేవడం, ఏదైనా తినడం, ఆఫీస్‌కి వెళ్ళడం, ఆఫీస్ మీటింగ్స్ అంతే. కానీ ప్రతి క్షణం నా మీద నాకే అసహ్యం వేసేది. నీ మీద నా ప్రేమని తెలుసుకోలేకపోయినందుకు. అంత డిప్రెషన్‌లో కూడా కొంచెం ఊరట అంటే అది నాకు కేవలం చందన వల్లే దొరికింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు తనే నాకు ధైర్యం చెప్పేది. నేను పాపని డైరెక్ట్‌గా చూడలేకపోయినా, తనతో మాట్లాడలేకపోయినా కూడా తన మాటలు, తన అల్లరి అన్నీ ఎప్పటికప్పుడు చూసేవాడిని. అలానే ఈ 5 సంవత్సరాలు బ్రతికేశాను చెప్పాడు వీర్. వీర్ చెప్తుంటే తనకి తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మైథిలికి. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వీర్ని గట్టిగా హగ్ చేసుకొని, "మళ్ళీ నీ ప్రేమని నమ్ముతున్నాను. కానీ ఈసారి కూడా ఇది మోసమని ఎప్పుడైనా తెలిస్తే ఈసారి నా గుండె తట్టుకోలేదు" అంది మైథిలి. "లేదు మైథిలి. అప్పుడు కూడా నేను నిన్ను ప్రేమించాను. కాకపోతే నిన్ను ప్రేమించాను అని నేను తెలుసుకోలేకపోయాను అంతే. ఈసారి మాత్రం నీ నమ్మకాన్ని అస్సలు వమ్ము చేయను" అన్నాడు వీర్ మైథిలిని మరింత దగ్గరగా తనలోకి పొదుముకుంటూ. "లవ్ యూ వీర్. లవ్ యూ టూ మైథు" అంటూ తనని హగ్ చేసుకొని చెప్పాడు వీర్. మైథిలి వీర్ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఆ మొహం నిండా ముద్దులు పెడుతూ ఉంది. వీర్ కూడా మైథిలి మోముని తన చేతుల్లోకి తీసుకొని తన కన్నీళ్లు తుడుస్తూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అలా ఒకరి కౌగిలిలో ఒకరు ఎంతసేపు ఉన్నారో తెలియదు కానీ లోకాన్ని మర్చిపోయి హాయిగా ఇన్నాళ్ళ తమ ఎడబాటుకి స్వస్తి పలికారు. ఇక చాలా సేపటి తర్వాత మైథిలి వీర్ని దూరం జరిపి వీర్ వైపు నుంచి ఇంకో వైపుకి తిరిగి,
సరే, ఇప్పటికే బాగా లేట్ అయింది. ఇంక పడుకో. మళ్ళీ రేపు ఆఫీస్‌కి వెళ్ళాలి కదా! రేపు సండే ఆఫీస్ లేదు అన్నాడు వీర్ నవ్వుకుంటూ. ఆఫీస్ లేదు. కానీ మీ కూతురు చేసే అల్లరికి ఎనర్జీ ఉండాలి కదా! అది లేచింది అంటే కనీసం మనల్ని పడుకోనివ్వదు. ఈ పాటికే ఈ విషయం మీకు బాగా అర్థమై ఉండాలి. సో, ఇంక పడుకోండి సార్ అంటూ వీర్‌కి చెప్పేసి పాప పక్కన పడుకుంది మైథిలి. ఇక వీర్ కూడా నవ్వుకుంటూ పాపకి ఇంకొక వైపు పడుకొని, పాపని ఇంకా భార్యని పట్టుకొని పడుకున్నాడు. మైథిలి కూడా చాలా రోజుల తర్వాత కాదు కాదు చాలా సంవత్సరాల తర్వాత హాయిగా నిద్ర పట్టింది. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.